ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మీరు ఎంతగానో ప్రేమించే ఒకరి కోసం ఈ ప్రార్థన చేస్తుండవచ్చు. ఎన్నిసార్లు వారికి దేవుని దగ్గరికి రండి అని చెప్పినా కూడా వారు వినకపోవచ్చు. కానీ గుర్తుంచుకోండి, ప్రార్థన ఎప్పుడూ వృధా కాదు. మన మాటలు వారి చెవులకు చేరకపోయినా మన ప్రార్థనలు దేవుని సింహాసనాన్ని చేరతాయి. ఈరోజు వారి రక్షణ, మార్పు మరియు దేవుని వైపుకు తిరిగి రావడం కోసం మనమంతా కలిసి ప్రార్థిద్దాం. ప్రియమైన వారులారా, మన జీవితంలో కొందరు ఎంతో ప్రియమైన వారు ఉంటారు. వారు దేవుని గురించి వినాలని, యేసును తెలుసుకోవాలని మనమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటాం. కొన్నిసార్లు ఆహ్వానిస్తాం. ఎన్నిసార్లు చెప్పినా వారు తర్వాత చూద్దాం అంటూ దాటవేస్తూ ఉండవచ్చు. మన మాట వినకుండా దేవుని దగ్గరికి రాకుండా ఉండవచ్చు. అలాంటి సమయంలో ఎప్పుడు కూడా నిరాశపడవద్దు. హృదయాలను మార్చేది మనం కాదు, దేవుడే. మన పని ప్రేమించడం, సాక్ష్యం చెప్పడం, ప్రార్థించడం. వారి కోసం కన్నీళ్లు పెట్టి ప్రార్థించే ప్రతి ప్రార్థనను దేవుడు వింటాడు. ఈరోజు వారు తిరస్కరించిన రేపు దేవుని ప్రేమ వారి హృదయాన్ని తాకవచ్చు. వాదనలతో గెలవలేని యుద్ధాలను ప్రార్థనలు గెలిపిస్తాయి. చాలామంది వితండవాదం చేస్తూ ఉంటారు. దేవుని అంగీకరించమని చెప్తే రకరకాల వాదనలు చేస్తూ ఉంటారు, లాజిక్లు మాట్లాడుతూ ఉంటారు. కానీ వాళ్ళతో మనం వాదించలేకపోవచ్చు, వాళ్ళతో గెలవలేకపోవచ్చు వాదనలలో. కానీ యుద్ధాలను ప్రార్థనలు గెలిపిస్తాయి. అందుకే ఈరోజు మీ కుటుంబ సభ్యుల కోసం ఒక్కొక్కటిగా దేవుని సన్నిధిలో ఉంచండి. దేవుడు వారి జీవితాల్లో అద్భుతంగా పనిచేస్తాడు. దేవుణ్ణి అంగీకరించిన వారు, దేవుడు అంటే తెలుసుకోలేనటువంటి వాళ్ళను మనము చర్చికి రమ్మని ఎంత ఫోర్స్ చేసినా వారు రాకపోవచ్చు. కానీ వాళ్ళను మనము దేవుని దగ్గరికి మన చేతులతో ఎత్తి పట్టుకుందాం. మన ప్రార్థనలలో వారిని ఎత్తి పట్టుకుందాం. ప్రతిరోజు ఈరోజు కాదు, మేము ఈరోజు రాలేము అంటూ ఉండవచ్చు. కానీ మనకు ప్రతి ఒక్కరికి కూడా ఇది ఈరోజు కాదు అనే ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే మనం ప్రతిరోజు కూడా మనం విజ్ఞాపన ప్రార్థనలు చేస్తూనే ఉంటాం. ఇవాళ కాదు, ఇవాళ రాను అని అన్నప్పటికీ కూడా ఆ రోజు కూడా మనం ప్రార్థన చేస్తాం. ప్రతిసారి మనకు ఏదైనా మూయబడిన ద్వారం కనబడితే మనకు అర్థమయ్యేది ఏంటంటే దేవుడు మరొక ఆపర్చునిటీని, మరొక అవకాశాన్ని మనకి ఇవ్వబోతున్నాడు. అది దేవుని మాట, దేవుని యొక్క ప్రయత్నము, దేవుని యొక్క తలంపు. కాబట్టి ఆయన పని చేస్తున్నాడు, దేవుడు పని చేస్తున్నాడు అని మనం గుర్తిద్దాం. అలా గుర్తించినప్పుడు మనం ఇంకా శ్రద్ధతో ప్రార్థన చేస్తాం. మన ప్రార్థన భారంతో ఉండాలి. మన ప్రార్థన కన్నీళ్లతో, ఎలాగో కన్నీళ్లతోనే ఉంటుంది. కానీ ఇంకా అధికంగా, భారంగా మనం ప్రార్థన చేయాలి. మనము ఎంతగా ప్రార్థన చేస్తే అది ఇంకా మరొక అవకాశంగా దేవుడు దానిని ఇంకా అధికంగా తనకు అనుగుణంగా మార్చడానికి దేవుడు పని చేస్తూ ఉన్నాడని అర్థము. ఒక దినాన నా హృదయం మారిపోయింది, నీ హృదయం మారిపోయింది. మన హృదయాలను మార్చిన దేవుడు వాళ్ళ హృదయాన్ని కూడా మార్చడానికి శక్తిమంతుడు. ఆయన ఎలాంటి శక్తిమంతుడు అంటే ఆయన నూతన హృదయము మీకు ఇస్తాడు, నూతన స్వభావము మీకు కలుగజేస్తాడు. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ అందించి నా కట్టడలను అనుసరించు వారిని గాను, నా విధులను గైకొని వారి గాను మిమ్మల్ని చేసేదను అని చెప్పినటువంటి ఆ దేవాది దేవుడు ప్రతి ఒక్క కఠినమైన హృదయాన్ని కూడా తాకడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన నూతన స్వభావము వారికి ఎవరి కొరకైతే మనం ప్రార్థన చేస్తున్నామో వారికి నూతన హృదయం ఇస్తాడు, నూతన స్వభావము కలుగజేస్తాడు. రాతి గుండెని తీసివేస్తాడు, మాంస గుండెని ఇస్తాడు.
తన ఆత్మను వారి యందు ఉంచుతాడు. తన కట్టడలను అనుసరించి వారిగా వారిని చేస్తాడు. ఇది ఎంత గొప్ప అద్భుతమైన సంగతి. దేవుడు మన జీవితాలలో చేసినట్లే వాళ్ళ జీవితాలలో కూడా చేస్తూ ఉంటాడు. ఒకసారి మన రక్షణ అనుభవాన్ని మనం గుర్తు చేసుకున్నట్లయితే మనము ఏ విధంగా మార్పు చెంది ఉన్నాము. మనం ఎవరము పుట్టుకతోనే దేవుని రక్షణ పొందుకోలేదు కదా, దేవుని రక్షణలోనికి రాలేదు కదా. మనం కూడా చాలా చాలా కఠినులమై ఉండి ఉంటాము. మనం కూడా చాలాసార్లు దేవునికి విరోధంగా జీవించి ఉంటాము. కానీ దేవుడు మనల్ని పిలిచాడు, మనల్ని అంగీకరించాడు, మనలో మార్పును ఆయనే తీసుకువచ్చాడు. కాబట్టి అదే విధమైన మార్పును దేవుడు ఇతరులకు కూడా ఇస్తాడు. ఎవరైతే దేవుని రక్షణను పొందుకున్నారో వాళ్ళందరూ కూడా ఇలా మన ప్రియులైన వారి కొరకు ప్రార్థన చేయడం తప్పనిసరిగా చేయాలి. ప్రార్థించడం మన బాధ్యత, పని చేయడం దేవుడు చేస్తాడు. దేవుడు మన జీవితాలలో, వారి జీవితాలలో, ప్రతి ఒక్కరి జీవితాలలో కూడా మార్పును తీసుకువచ్చేది ఆయనే. హృదయాలను మార్చేవాడు ఆయన. కాబట్టి ఎవరైతే ఇంకా దేవుని దగ్గరికి రాలేదో వాళ్ళను తప్పకుండా ఇన్వైట్ చేద్దాం, వాళ్ళను ప్రేమిద్దాం, వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తూనే ఉందాం. వారు దేవుని ముఖదర్శనం పొందుకునే వరకు, దేవునిని సన్నిధిని అంగీకరించే వరకు, దేవుణ్ణి యాక్సెప్ట్ చేసి రక్షణ పొందుకునే వరకు కూడా తప్పకుండా మనము ప్రార్థన చేద్దాం. దేవుడు కూడా అదే విధంగా ప్రతి ఒక్కరిని కూడా రక్షణలోనికి నడిపించడానికి ఆయన పని చేస్తూనే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినం ఎవరి కొరకైతే మనం ప్రార్థనలు చేస్తున్నామో వారందరి పేర్లను కూడా రాసుకుందాం, వారి కొరకు ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో వారి పేర్లు ఉంచుదాం. వారి జీవితాల్లో దేవుడు అద్భుతంగా పనిచేస్తాడు. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. ఈరోజు మా కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు ఇంకా నిన్ను తెలుసుకొని ప్రతి ఒక్కరిని నీ సన్నిధిలో ఉంచుతున్నాం ప్రభా. వారి హృదయాలను తాకము, రాతి హృదయాన్ని తొలగించి మృదువైన హృదయాన్ని అనుగ్రహించుము నాయన. ప్రభా, నీ ప్రేమను వారు అనుభవించేలాగా చేయము. నీ పరిశుద్ధాత్మ వారిని నడిపించునుగాక. వారిలో ఉన్న సందేహాలను, భయాలను, అవిశ్వాసాన్ని తొలగించుము తండ్రి. యేసుక్రీస్తును తమ వ్యక్తిగత రక్షకునిగా అంగీకరించే కృపను వారికి ప్రసాదించుము. దూరమైన కుమారులు, కుమార్తెలు తిరిగి నీ దగ్గరికి వచ్చే దినాలను మేము విశ్వాసంతో ఆ దినాల కొరకు ఎదురు చూస్తున్నాము తండ్రి. మా ప్రార్థనలు ఎన్నటికీ వృధా కావని మాకు ధైర్యాన్ని అనుగ్రహించుము. ఈరోజు ప్రతి ఇంటిలో రక్షణ, సమాధానము, మార్పు మరియు నీ సన్నిధి నిండి ఉండునుగాక. ఈ దినము ప్రతి విషయంలో మీరు మాకు తోడుగా ఉండండి. మా ప్రయాణాలలో మాకు క్షేమమును, భద్రతనివ్వండి. మా ఉద్యోగ జీవితాలలో మాకు కావాల్సిన సహాయం చేసి స్కిల్స్ అనుగ్రహించి మేము చక్కగా పనిచేయనట్లుగా మా హృదయాలను మరి మీరు ఆత్మతో నింపి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మేము మీ కొరకు వాడబడినట్లుగా, నీ మహిమ కొరకు వాడబడినట్లుగా సహాయం చేయండి తండ్రి. ఈ దినము ఎవరెవరైతే ఇంటర్వ్యూకు హాజరవుతున్నారో వారికి అందరికీ తప్పక విజయం అనుగ్రహించండి తండ్రి. దేవా, సమస్యల్లో ఉన్న వారికి విడుదలను దయచేయండి. అప్పుల సమస్య, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల తండ్రి. ప్రభా, మరి బిజినెస్లో సరిగా చేసుకోలేకపోతున్నారు, వారికి విడుదలను అనుగ్రహించి జ్ఞానం అనుగ్రహించండి. చక్కగా చేయడానికి సహాయం చేయండి. విద్యార్థులను దీవించి వారు చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి రాగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మంచి తెలివిని ఇవ్వండి తండ్రి. ప్రాముఖ్యంగా ఈ లోకంలో భయంకరమైన ఆ శోధనలలో చిక్కుకొనకుండా కాపాడమని కూడా వేడుకొంచున్నాం. ప్రతి కుటుంబంలో శాంతిని, సమాధానంను కుమ్మరించండి తండ్రి. ఎవరైతే సంతానం కొరకు ఎదురు చూస్తున్నారో వారిని దర్శించి వారికి తప్పక చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా తండ్రి, గర్భిణీ స్త్రీలను ఆశ్రయించండి, వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి మా ప్రభా. మరి ఎవరైతే అనారోగ్యంతో హాస్పిటల్స్లో ఉన్నారో వాళ్ళందరినీ మీరు ప్రభా స్వస్థపరచండి. మీ స్వస్థత హస్తమును చాపండి, వారిని తాకి స్వస్థపరచమని వేడుకొంచున్నాం. అనేక మంది ఈ దినం సర్జరీలో గుండా వెళ్తున్నారు, వారికి కావాల్సిన శక్తిని, బలం అనుగ్రహించండి తండ్రి. మరి ఎంతోమంది వారికి కావాల్సిన శక్తిని, ముఖ్యంగా కీమోథెరపీలు
డయాలసిస్లో గుండా వెళ్తున్న వారికి కావాల్సిన శక్తిని, బలం అనుగ్రహించండి. ప్రతి ఒక్కరికి స్వస్థత శీఘ్రంగా అనుగ్రహించండి. ఎన్నో భయంకరమైన వ్యాధులతో బాధపడుతున్న వారు అనేక మంది తండ్రి నీ సన్నిధిలో మొరపెడుతున్నారు. దేవా, కృప చూపించమని వేడుకొంచున్నాం. అన్యాయానికి గురైన వారికి న్యాయం జరిగించండి ప్రభా. వారి పరిస్థితులను మార్చండి ప్రభా. వారికి ఏ విధంగా కూడా ఇబ్బంది కలగకుండా న్యాయం జరిగించమని వేడుకొంచున్నాము. మా తండ్రి దేవా, ఇంకా అనేక సమస్యలు, ఇక్కట్లు, ఇబ్బందులు అన్నీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం. ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి దేవా. ఇజ్రాయెల్ దేశంను దీవించండి. యెరూషలేమును దీవించి వారి నగరులలో క్షేమమును, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయండి. యుద్ధ వాతావరణం ఉన్న పరిస్థితి అంతటిని బాగు చేయండి ప్రభా. మరి మీకు అసాధ్యమైనది ఏదీ లేదు. సమస్తము నీ అధీనంలో ఉంచుకున్నారని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. దేవా, మా దేశంను దీవించి మా దేశం పని పరిశుద్ధాత్మను కుమ్మరించండి. ప్రతి ఒక్కరిని తెలుసుకొనిలాగా సహాయం చేయండి. క్రైస్తవులకు జరుగుతున్న హింసలు, దాడులు అరికట్టమని ప్రార్థిస్తున్నాం నాయన. అధికారులు, ఉద్యోగులు, పరిపాలకులు అందరూ కూడా నీతిగా నిజాయితీగా పనిచేయడానికి సహాయం చేయండి. దేశంలో అల్లకల్లోల పరిస్థితులు ఉన్నాయి ప్రభా. అన్యాయాలు, అక్రమాలు జరుగుతున్నాయి తండ్రి. మీరే కనికరించి ప్రతి పరిస్థితిని మీ కంట్రోల్లోకి తీసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, మరి ప్రతి రక్షణ లేని ప్రతి ఒక్కరి కొరకు కూడా ప్రార్థన చేస్తూ వారిని నీ సన్నిధిలో ఎత్తి పట్టుకుంటున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి హృదయాన్ని మార్చండి దేవా. కఠిన హృదయాలను తండ్రి మీరు బాగు చేయవుడంటున్నారు ప్రభా. నీకే వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం మా తండ్రి దేవా. మరి ఈ దినము బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి మీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము. ప్రతి ఇంటిలో కూడా రక్షణ, సమాధానము, మార్పు నీ సన్నిధి అంతేకాకుండా నీ సన్నిధి నిండి ఉండునుగాక. యేసుక్రీస్తు మహిమగల నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియమైన వారులారా, ఈరోజు మీ ప్రార్థన మీ హృదయాన్ని తాకి ఉంటే మీరు ప్రార్థిస్తున్న ఆ ప్రియమైన వ్యక్తి కోసం వ్యాఖ్యల్లో ఆమెన్ అని రాయండి. వారి పేరును చెప్పకుండానే దేవుడు వారికి తెలుసు. ఈ వీడియోను అలాంటి వారి కోసం ప్రార్థిస్తున్న ఇంకొకరికి కూడా షేర్ చేయండి. ప్రభువు మీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. మీ యొక్క ప్రార్థనలు ఎప్పుడు కూడా వ్యర్థం కావు అన్న విషయం అయితే తప్పక గుర్తుంచుకోండి. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమెన్.